ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ కీలక పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సీఎస్కే ముందంజలో నిలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. అయితే ఈ మ్యాచ్లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ స్పందించాడు. ఆ స్థానంలో ధోని బ్యాటింగ్ కు రావడం కంటే తుది జట్టు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని అన్నాడు. మరో ఫాస్ట్ బౌలర్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ధోని కంటే ముందుగా శార్దుల్ ఠాగూర్ బ్యాటింగ్ కు రావడంపై భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 9వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే ఎంఎస్ ధోని ఆడకపోవడమే మంచిది. అతని స్థానంలో తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ ఉండడం ఉత్తమం. ధోని డెసిషన్ మేకర్. అతను ఆలస్యంగా బ్యాటింగ్ వచ్చి జట్టును నిరాశపరిచాడు. ధోనిలా శార్దుల్ ఠాగూర్ షాట్లు ఆడలేడు. ధోని ఈ పొరపాటును ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. అతని అనుమతి లేకుండా అక్కడ ఏది జరగదు. బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ఆఖర్లో వెళ్లాలనే నిర్ణయాన్ని ఇతరులు తీసుకున్నారని నేను భావించట్లేదు అని హర్భజన్ సింగ్ అన్నాడు.